హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేశారంటే ఆల్ అనే బటన్ కూడా వస్తుందన్నమాట. దాన్ని మీరు క్లిక్ చేసినట్టు అయితే కన్నా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే మీరు తెలుసుకోవచ్చు. మన ఏపీ రాష్ట్రంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పింఛన్లకైతే మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాడనమాట. మన వీడియో అనేది చివరి వరకు చూస్తేనే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుందన్నమాట. చివరి వరకు చూసి లైక్ చేయడం మర్చిపోవద్దండి. నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కన్నా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్ చాలా విలువైంది. తప్పకుండా అయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఇప్పుడు పింఛన్లకు సంబంధించి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి పింఛన్ల పంపిణీ అయితే జరుగుతుందన్నమాట. ఈ పింఛన్ అనేది ఎన్ని రోజులు ఇస్తారు, ఒక నెల పెంచినా ఇస్తారా, 2 నెలల పెంచినా ఇస్తారా అనేది మనము ఇప్పుడు తెలుసుకున్నాము. నిన్న నెలలో ఆగస్టు నెలలో మీకు ఎక్కడైతే పింఛన్ ఇచ్చారో అట్నే మీకు పింఛన్ అయితే ఈ సెప్టెంబర్ నెల 1వ తారీఖుని పింఛన్ అయితే ఇస్తారన్నమాట. ఒక 2 రోజులు మాత్రానికే ఈ పింఛన్ ఇచ్చే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఆగస్టు నెలలో మీకు ఎన్ని రోజులైతే పింఛన్ ఇచ్చారు అట్నే ఈ సెప్టెంబర్ మాసంలో కొని 2 రోజులు మాత్రానికే టైం ఉంటుంది. ఆ 2 రోజుల్లో మీరు పింఛన్ తీసుకున్నట్టయితే కనుక మళ్ళీ పింఛన్ ఇవ్వరన్నమాట. మళ్ళీ వచ్చే నెలలో అయితే నెక్స్ట్ మంత్ అయితే కనుక మీకైతే పింఛన్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎవరైతే ఈ ఆగస్టు నెలలో పింఛన్ తీసుకోకుండా ఆగిపోయింటారో వాళ్ళు ఇప్పుడు ఈ సెప్టెంబర్ మాసంలో 2 నెలల పెన్షన్ ఒకేసారి తీసుకోవచ్చు అనమాట. 2 నెలల పెన్షన్ మీకు ఎంత వస్తుందంటే 8,000 రూపాయలు అయితే వస్తుంది. మామూలు పెన్షన్, ఇతర పెన్షన్ అయితే కన్నా, వికలాంగుల పెన్షన్ అయితే కన్నా 12,000 రూపాయలు అయితే వస్తుందన్నమాట. వికలాంగులకి నెలకి 6,000 రూపాయలు కదా. అట్టా ఆగస్టు నెలలో ఎవరైతే తీసుకోకుండా ఉంటారో అందుకు 2 నెలల పెన్షన్ కలిపితే 12,000 రూపాయలు అయితే మీకైతే ఇస్తారు. ఇది ఇప్పుడు కొని బాగా గుర్తు పెట్టుకోండి, మళ్ళీ రాదనమాట. ఒక 2 రోజులు మాత్రానికి ఈ పింఛన్ అయితే ఇస్తారన్నమాట. మీరు దగ్గరుండి మరి ఈ పింఛన్ అయితే తీసుకోవాలి. 2 రోజుల్లోనే తీసుకుంటేనే మళ్ళీ 3వ రోజు పోతే మీకు పింఛన్ అయితే రాదు. మళ్ళీ వచ్చే నెక్స్ట్ మంతే మీకు అవకాశం ఉంటుందన్నమాట, పింఛన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇప్పుడైతే కన్నా పింఛన్లకి, కొత్త పింఛన్లకి అయితే ఆప్షన్ అయితే వదులుతానని చెప్పాడు. ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ కులాలకు సంబంధించి ఈ పింఛన్ అయితే ఎప్పుడు మేము దరఖాస్తులు ఏంటి, దీన్ని ఎలా అప్లై చేసుకుంటూ వస్తుంది, ఎవరికైతే ఇంతకుముందు గతంలో అయితే 60 ఏళ్ళకి పింఛన్ అని చెప్పారు. ఇప్పుడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్నా 50 ఏళ్ళకు పింఛన్ ఇస్తానని చెప్పాడు. 50 ఏళ్ళు నిండింటాయి, ఎవరికైతే 50 ఏళ్ళు నిండింటాయో వాళ్ళకి తప్పకుండా పింఛన్ అయితే ఇస్తారన్నమాట. 4,000 రూపాయలు అయితే పింఛన్ అయితే వస్తుంది. ఎవరికైతే 50 ఏళ్ళు నిండిన వాళ్ళకి వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకుంటేనే ఈ పింఛన్ అనేది వస్తుంది. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ఈ పింఛన్ల పంపిణీ జరుగుతుంది కాబట్టి ఈ పింఛన్ల పంపిణీ అయిపోయిన తర్వాత ఒక డేట్ అయితే ఇస్తారన్నమాట. ఆ డేట్ ప్రకారం అయితే విడుదల చేస్తారు. దరఖాస్తులు అయితే వదులుతారనమాట. ఆ దరఖాస్తుల ప్రకారము మీరు ఆ దరఖాస్తులు ఏంటివి ఎత్తుకొని పోయి రెడీగా మీరు అప్లై చేసుకున్నట్టు అయితే కన్నా మళ్ళీ వస్తే నెక్స్ట్ మంత్ నుంచి అయితే కన్నా మీకైతే ఈ పింఛన్లు కూడా ఇస్తారనమాట. ఈ పింఛన్లు అయితే ఇప్పుడు ఎవరికైతే పింఛన్లు వస్తున్నాయో వాళ్ళతో పాటు కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటారో నెక్స్ట్ మంత్ నుంచి ఆ పింఛన్ కొని వీళ్ళతో పాటు మీకైతే పింఛన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు అప్లై చేసుకున్నట్టు అయితే కన్నా ఈ పింఛన్ అయితే రాదనమాట. ఖచ్చితంగా 50 ఏళ్ళు ఎవరికైతే నిండింటాయో 50 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ పింఛన్ అయితే ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ కులాలకు సంబంధించి ఏ కులాల వారికైనా సరే ఈ పథకం అనేది వర్ధిస్తుందన్నమాట. ఖచ్చితంగా మీ గ్రామ సచివాలయం మీ ఊర్లో ఎక్కడుంటుందో అక్కడికి వెళ్ళి మీరు దీనికి దరఖాస్తులు చూసుకున్నట్టు అయితే కన్నా మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, మీ ఊరిలో మీకు సంబంధించిన గ్రామ సచివాలయం అనేది ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి మీరు
అప్లై చేసుకున్నట్టు అయితే కనుక ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ నుంచి మీకైతే కనుక 50 ఏళ్ళకే పెన్షన్ అయితే 4000 రూపాయలు అయితే మీకైతే అందిస్తారనమాట పెన్షను. ఆ పెన్షన్ కొని 2 రోజుల్లో టైం ఉంటుంది. 2 రోజుల్లోనే ఈ పెన్షన్ అయితే తీసుకోవాల్సిందిగా జరుగుతుంది ఇప్పుడైతే కనుక. అలా చూసుకున్నట్టు అయితే కనుక ఇప్పుడు కొంతమందికి అయితే పింఛన్లు అయితే రద్దు చేస్తున్నారన్నమాట. దొంగ సర్టిఫికెట్లు పెట్టి ఈ పింఛన్ అయితే తీసుకుంటున్నారని గవర్నమెంట్కి అయితే తెలియజేసింది. గవర్నమెంటు ఈ పెన్షన్ అనేది ఎవరెవరికైతే దొంగ పత్రాలు పెట్టి పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళకైతే కనుక ఈ పెన్షన్ అయితే రానికన్నా రద్దు చేస్తారన్నమాట. వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికెట్ ఉంటే కానీ వికలాంగులకైతే కనుక ఈ వికలాంగులుగా చూసుకుంటే కనుక సదరం సర్టిఫికెట్ పెట్టి దొంగ సర్టిఫికెట్లు పెట్టి అయితే కనుక పెన్షన్లు అయితే తీసుకుంటున్నారని ఈ గవర్నమెంట్కి అయితే తెలియజేశారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వెరిఫికేషన్ చేసి మరి ఈ పెన్షన్లకి అయితే కనుక ఇస్తారన్నమాట. అలా ఎవరికైతే తప్పుడు సర్టిఫికెట్ ఉంటుందో వాళ్ళకి ఈ పెన్షన్ కన్నా రద్దు చేస్తారో, ఎవరైతే కనుక జెన్యూన్గా ఉండి బాగుండి వాళ్ళ సర్టిఫికెట్లు ఒరిజినల్ అయితే కనుక వాళ్ళకి మాత్రానికి ఈ పెన్షన్లు అయితే ఇస్తారన్నమాట. లేకపోతే కనుక రద్దు చేస్తున్నారు. ఇప్పుడు పెన్షన్లు అయితే కనుక ఈ పెన్షన్లు అనేది రద్దు చేస్తున్నారు. కాబట్టి సెప్టెంబర్ నెలకైతే కనుక ఎక్కువ రోజులకు టైం లేదన్నమాట. ఈ పెన్షన్ల పంపిణీ అయితే జరిగిపోతుంది. మీ ఊరిలో గ్రామ సచివాలయాలకు వెళ్ళి మీ పేరుందా లేదా రద్దు చేశారా అనేది చూసుకోండి. మీరు ఖచ్చితంగా చూసుకొని మీ పేరు లేనట్టయితే కనుక అప్లై చేసుకోండి. అదేవిధంగా చూసుకుంటే కనుక సెప్టెంబర్ నెలలో 2 రోజులు ఇచ్చే అవకాశం మాత్రానికే ఉంటుంది పెన్షన్ అయితే. మీరు ఎక్కడున్నా కానీ దూరం ప్రదేశాల్లో ఎక్కడున్నా కానీ మీ ఊరిలో ఎక్కడ మీకు పెన్షన్ ఇస్తున్నారో అక్కడికి వచ్చి ఈ 2 రోజులు మాత్రానికే టైం ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా పెన్షన్ అయితే తీసుకోవటం జరుగుతుందన్నమాట. మీరు పెన్షన్ తీసుకున్నట్టయితే కనుక ఈ 2 రోజులు తప్పిందంటే కనుక మళ్ళీ వచ్చే నెక్స్ట్ మంత్ మాత్రానికే మీకు పెన్షన్ అయితే ఇవ్వగలుగుతారు. ఈ 2 రోజుల టైం ఉంటుంది. కాబట్టి ఈ 2 రోజుల్లోనే మీరు ఎక్కడున్నా కానీ మీ ఊరికి వచ్చి పెన్షన్ అయితే తీసుకోవాలి. ఇది అప్డేట్. మన ఛానల్ని చివరి వరకు చూసి లైక్ చేయండి. ఈ వీడియో అనేది మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేసినట్టయితే కనుక వాళ్ళకు కూడా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది ఈ పెన్షన్లకు సంబంధించి. వాళ్ళు కూడా ఇప్పుడైతే కొత్త పెన్షన్లు అయితే అప్లై చేసుకుంటున్నారు. కాబట్టి ఈ పెన్షన్లకి వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. మన వీడియోని నల్ల కలర్లో సబ్స్క్రైబర్ బటన్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక దానిపైన టచ్ చేస్తారంటే మనకి సబ్స్క్రైబర్ అయిపోతుంది. మన ఛానల్ని లైక్ చేయడం మర్చిపోవద్దండి. లైక్ చేస్తేనే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి వీడియో అనేది చివరి వరకు చూసి మీరు మీ బంధుమిత్రులకు షేర్ చేసినట్టయితే కనుక వాళ్ళు కొని ఇప్పుడైతే కొత్తగా అప్డేట్ అయితే కనిపిస్తుంది. కాబట్టి కొత్త పెన్షన్లకైతే కొత్త పెన్షన్లు ఎవరికైతే 50 ఏళ్ళు నిండుంటాయో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోగలుగుతారు. మరెన్నో కొత్త అప్డేట్ కోసం మన ఛానల్ని లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఖచ్చితంగా లైక్ చేయండి. నల్ల కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే కనుక క్లిక్ చేయండి. అదేవిధంగా వచ్చేసి మీరు చేసే లైకే చాలా విలువైందనమాట.